భారతదేశంలో అత్యంత నాణ్యమైన నూతన సాంకేతికత పరిజ్ఞానం వైద్య పరికరాలతో అతి తక్కువ రుసుములతో వైద్య సేవలు అందించడంలో రెండో స్థానంలో నిలిచిన పుదుచ్చేరి రాష్ట్రంలోని జెపీర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి అనుసంధానంగా కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో రోగులకు సేవలు అందిస్తున్న 100 పడకల జెపీర్ ఆసుపత్రి సేవలు అందించడం ప్రారంభించి 2 ఏళ్లు పూర్తయింది. భారతదేశంలో అత్యంత నాణ్యమైన నూతన సాంకేతికత పరిజ్ఞానం వైద్య పరికరాలతో అతి తక్కువ రుసుములతో వైద్య సేవలు అందించడంలో రెండో స్థానంలో నిలిచిన పుదుచ్చేరి రాష్ట్రంలోని జెపీర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి అనుసంధానంగా కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో రోగులకు సేవలు అందిస్తున్న 100 పడకల జెపీర్ ఆసుపత్రి సేవలు అందించడం ప్రారంభించి 2 ఏళ్లు పూర్తయింది. ఉభయ గోదావరి జిల్లాలోని ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రిగా మల్లాడి కృష్ణారావు ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఆసుపత్రి నిర్మాణానికి కృషి చేశారు. దేశంలో ఏ పౌరుడు ఆధార్ కార్డుతో ఈ ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలు పొందవచ్చు. 24 మంది డాక్టర్లు, 64 మంది నర్సులు, 54 మంది టెక్నీషియన్లు, మొత్తంగా 300 మంది సిబ్బందితో 24 గంటలు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తూ రోగుల మన్ననలను పొందుతోంది. 2 ఏళ్లలో 1 లక్ష మందికి వైద్య సేవలు అందించారు. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఆసుపత్రిలో అందుతున్న సేవలను పరిశీలించి రోగుల నుండి వివరాలు సేకరించారు. ప్రధానంగా డయాలసిస్ సమస్యతో బాధపడుతున్న వారికి అందుతున్న వైద్యం, మందుల వివరాలను అడిగి అందుబాటులో లేని మందులను సొంతంగా కొనుగోలు చేసి రోగులకు అందజేశారు. ఈ ఆసుపత్రి యానం ప్రజలకే కాదని ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు కార్పొరేట్ హాస్పిటల్ అందించే వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో తీసుకురావడం జరిగిందని, వచ్చే జూన్ నెలలో సిటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని మల్లాడి కృష్ణారావు తెలిపారు. వైద్యులు, సిబ్బంది అందిస్తున్న సేవలను కొనియాడారు. 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆసుపత్రి సిబ్బందికి చికిత్స నిమిత్తం వచ్చిన వారికి మిఠాయిలు పంపిణీ చేశారు. ఇది హీట్ జాయింటీస్ ఉన్న దీన్ని ఫైవ్ డిఫరెంట్ మోడల్స్ కలిపి ఎవరెవరో చిన్న చిన్న నెగిటివ్గా మాట్లాడుతున్నారు. అలాగే మిషనరీ కూడా చాలా కాస్ట్లీ మిషనరీ పర్చేజ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అందుకే అవే తీసుకెళ్ళాలి. స్టోరీ రాస్తున్నారు. తెలియదు కదా మనకి ఇప్పుడు ఏం చేస్తున్నారు. వీళ్ళంతా మెయిన్ వస్తారు ప్రాబ్లం. నేను ఇంకేమైనా తగ్గిందా అలాగే ఉందా? ప్రసాద్ గారు ఇది ఎవరు చూస్తున్నారు? జాయిన్ అవ్వమ్మా. ఈరోజు జాయిన్ అవ్వ. గురువారం లేదు అంటే అవసరమైన కల్లా ఎక్కించి మళ్ళీ డిశ్చార్జ్ చేసి ఎక్కించే రోజు మళ్ళీ అడ్మిట్ చేస్తాం. ఏదైనా అవసరమైనప్పుడు ఇమీడియట్గా కాకుండా రెడీగా అన్ని వాళ్ళు ఎమర్జెన్సీ రాసుకో.
కూడా ఈ విధంగా ఇక్కడికి వెళ్తుంది తప్ప రూమ్కి లేదే. అంటే వాటర్ ఉంటాయి సార్, అక్కడ పెద్ద వాటర్ సార్, అక్కడ అన్నీ ఒక పెద్ద స్టోర్ రూమ్ లాగా ఉంటుంది సార్. మనకి ఏంటంటే అంత రూమ్స్ లాగా ఎన్నిసార్లు చేసుకున్నారు. 70 సార్లు తీసుకున్నాం. మనకి స్టార్ట్ అయ్యి ఎన్నిసార్లు ఆల్మోస్ట్ 50 సార్లు పైన చేయించుకున్నాం. మాస్క్ చేసుకుంటున్నారు. 6 మిషన్స్ సార్, 6 మిషన్స్ చేస్తారా? మందులు సందర్భాల్లో మీరు మా మధ్యలో ఉండటం మాకు చాలా ఆనందదాయకం సార్. ఇప్పటి వరకు దగ్గర 95,000 మంది ఓపీడీ పేషెంట్స్ని చూసాం సార్. మన ప్రజెంట్ అడ్మిషన్స్ మెడిసిన్, సర్జరీ, ఓజీ, ఆర్థోపెడిక్స్లో అడ్మిషన్స్ జరుగుతున్నాయి సార్. అడ్మిషన్స్ వచ్చేసి అరౌండ్ 350 అడ్మిషన్స్ జరిగినాయి సార్. లాస్ట్ ఇయర్ మీరు డైరెక్టర్ గారితో వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా హిందీ ల్యాబ్ అని మనం అంతకుముందు ఓ థర్డ్ పార్టీకి ఇచ్చాం సార్. ఇప్పుడు ఇన్ హౌస్ ల్యాబ్ స్టార్ట్ చేశారు సార్. అదే 24/7 మనకు పనిచేస్తుంది సార్. తర్వాత ఉన్న ఇన్పేషెంట్స్ అందరికి కావాల్సిన టెస్టులు ఏ టైం అయినా మనకు అందుబాటులో తీసుకురావడం జరిగింది సార్. తర్వాత అమృత్ ఫార్మసీ అని గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చే ఫార్మసీలు ఒకటి కింద స్టార్ట్ చేస్తాం సార్. అది 70 to 80% మనకి క్వాలిటీ బ్రాండెడ్ డ్రగ్స్ అవైలబుల్గా ఉన్నాయి సార్. తర్వాత మనం చేసుకెళ్ళాలి. ఈ హాస్పిటల్ని నా కళ్ళతోటి నేను చూడాలనుకున్నదాన్ని చూస్తూ ఉన్నాను, ఇంకా అద్భుతంగా చూడాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ఆ విధంగా రాబోయే రోజుల్లో మనం ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, దీని మీద, అన్ఎంప్లాయ్మెంట్ మీద కానీ ఇలాంటి కొన్ని విషయాల్లో ముందు కంటే కూడా ఇంకా సీరియస్గా వెళ్ళవలసిన అవసరం ఉంది. దాని మీద మనం సాధించుకుని మన ఊరు ప్రజలకి, చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా మంచి జరిగేలాగా భగవంతుడు ఆశీస్సులు ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈరోజు నిన్న రావాలనుకున్నా కానీ నేను రాలేకపోయినా ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మొన్న నేను ఈ 10 నెలల్లో చెప్పినవి ఎన్ని పనులు జరిగాయి చూసిన తర్వాత నాకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది. నాకున్న జబ్బు కూడా సగం తగ్గిపోయిందని చెప్పేసి తగ్గిందేమనుకుంటున్నాను. మాట మొదలు పెట్టినప్పుడు మాట రాలేదు, ఇప్పుడు నా మాట ఇంప్రూవ్ అయ్యింది, నా వాయిస్ ఇంప్రూవ్ అయ్యింది. అందుకని ఈ విధంగా ప్రజలకు ఇంకా సేవలు పెట్టాలి అంత అభిమానం సార్.
అదే చిన్న అదే అక్కడ యానంలో ఫైర్ స్టేషన్ ఎదురుగా ఉన్న